అందరికీ నమస్కారం. నేను సంపల్ సురేష్ కుమార్, ఆమదాలవలస నియోజకవర్గం. ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చింది ఏదైతే ఈ రోజు 5 తారీఖు 5 మే నెల 2025న ఈ ఇసుక మీద ఆమదాలవలస నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మీద ఏదైతే కలెక్టర్ గ్రీవెన్స్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మైన్స్ డీడీ గారిని కలవడం జరిగింది. జేసీ గారితో కలిసి మాట్లాడి పూర్తిగా వివరించడం జరిగింది. ఏదైతే బూర్జి మండలంలో కాకండ్యం అవ్వచ్చు, ఆమదాలవలస మండలంలో ముద్దాడపేట ర్యాంప్ అవ్వచ్చు, పురుషోత్తపురం 1, 2 ఇవి కాకుండా సింగూరు మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే అనాథరైజ్డ్ గా నడుపుతున్నట్టు ఇసుక మీద కూడా ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే కాకుండా మరికొన్ని ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది మద్యం మీద కూడా. కానీ ముఖ్యంగా ఈ వీడియో ద్వారా ఇసుకలో అసలు ఏంటి, మనం ఈరోజు ఏమి ఫిర్యాదు చేసాం, ఇదిగోండి ఈ వీడియోలో చూసినట్టు మైన్స్ డీడీ గారు జిల్లా మైన్స్ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆయన కంప్లైంట్ ఇవ్వకముందు ఆయన కలడం, అసలు సార్ ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో, అసలు ఏంటి పరిస్థితి, ఆయనతో కూడా మాట్లాడడం చర్చించడం జరిగింది. ఈ ఫోటో ఆధారంగా ఇది కూడా ఒకసారి మీకు వీడియో ముఖంగా చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో ఫిర్యాదు సారాంశం మొత్తం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే, పూర్తిగా గత సంవత్సర కాలంగా పదే ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదులు చేసినా తమరు విచారణ కమిటీలు కూడా నియమించట్లేదు. డీసిల్టేషన్ పేరుతో అక్రమంగా రవాణా చేస్తున్నారని పలుమార్లు ఫిర్యాదులు చేసినా నా పైన 23 సెప్టెంబర్ 2024న ఏదైతే కలెక్టర్ గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత కమిటీ వచ్చిన తర్వాత 29 సెప్టెంబర్న కాకండ్యం సమీపంలో నా మీద దాడి చేయడం జరిగింది. తిరిగి నా మీదనే ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అలాగే అక్టోబర్ 15 శ్రీకాకుళం ఎంఆర్ఓ గారు స్వయంగా రాగోల్ సమీపంలో ఏదైతే దూసి తొగరాం అక్కడి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఇసుక తెన్నులు పట్టుకోవడం జరిగింది. దాని మీద కూడా ఏదైనా క్రిమినల్ కేసులు పెట్టడం జరగలేదు. అది కాకుండా ఏదైతే అక్టోబర్ 16వ తారీఖున కేసులు పెట్టడం జరిగిందే తప్ప ఇప్పటి వరకు కూడా ఏదైతే కాకండ్యం ఇసుక ర్యాంచ్ ఫస్ట్ నుంచి కూడా దాని మీద ఎక్కువ పోరాటం చేయడం మాట్లాడడం జరుగుతుంది. 70,000 టన్నులకి పెర్మిషన్ ఇస్తే 70 లక్షల టన్నులు దోచేశారు. అయినా చర్యలు తీసుకోకుండా మళ్ళీ 90,000 టన్నులకు పెర్మిషన్ ఇచ్చినారు. అక్రమ రవాణాకు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సహకరిస్తున్నారు అనేది ఆరోపణ కాదు, వాస్తవం. ఇది 100కి 100 పాలు కూడా వాస్తవం. అంతేకాకుండా సర్బుజ్జుల మండలంలో పురుషోత్తపురం 1 and 2 పురుషోత్తపురం పేరుతో కూడా 2 ఇసుక రీచ్లు పర్మిషన్లు తీసుకుని వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా నన్ను చంపాలని చూస్తున్నారని ఎన్ని ఫిర్యాదులు చేసినా, నాకు రక్షణ కల్పించమని ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఎన్ని గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సరికదా, దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు చార్జ్ షీట్లు మంచెడ్డ వేయలేదు. అంతేకాకుండా సమయపాలన లేకుండా ఆమదాలవలస మండలంలో ముద్దాడపేట ఇసుక రీచ్ లో రాత్రి అయితే 100 కొద్ది లారీలు అక్కడ నివాసయోగ్యంగా ఉన్న ప్రజలైతే పూర్తిగా వాళ్ళు ఉండలేని పరిస్థితి. ఎంతో మంది ఫోన్లు చేయడం చెప్పడం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూశారు నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేశారు, ఎన్ని రకాలుగా ఏం చేశారు, వాళ్ళ ఇష్టం. ఏదైతే మాట్లాడినప్పుడు అధికారం ఉంది, ఎమ్మెల్యేగా ఉన్నారు, లేకపోతే ఇంకోటి ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటదండి. మాంసం తిన్నామని దుమ్ములు మెడలో వేసుకోరు కదా, మరి దుమ్ములు మెడలో వేసుకొని మాకు అడ్డేంటి, మాకు అంతేంటి, మేము దాడులు చేస్తాం, మేము చంపేస్తాం, మంచి చేస్తాం అంటే అది కాదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటది. ఎక్కడ జరిగినా వేరు, ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. వేల కోట్ల రూపాయల అవినీతి, వేల కోట్ల రూపాయల ఆర్జన. ఏదైతే 10 సంవత్సరాలు 2014 తరువాత 19 మధ్యన ఏదైతే పురుషోత్తపురం రీచ్ లో ఆ రోజు లారీలు మునిపోయినప్పుడు జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి గారు ఇసుక దందా చేశారన్నట్టు ఇప్పుడు ఏదైనా జరిగితే ఇటు నాగావళి కానీ అటు వంశధార ఏదో పురుషోత్తపురం 1, 2 వంశధార, ఇటు కాకండ్యం ముద్దాడపేట నాగావళి కానీ ఇంకా అనాథరైజ్ రీచ్ల్లో ఇప్పుడు అటువంటిది జరిగినప్పుడు కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆడడం జరిగింది ఆ ప్రభుత్వంలో. అటువంటిది ఒకవేళ ఇప్పుడు జరిగినా సరే ఇప్పుడున్న కలెక్టర్ గారు ఏదైతే ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారే ఇది కూడా చేస్తున్నారు అన్నట్టు అయిపోద్ది. ఆ రోజు ధనుంజయ రెడ్డి గారు చేశారు అన్నట్టు ఈ రోజు ఇసుక రవాణాను అడ్డుకుంటున్నానని పగతో ఉన్నారు. దయచేసి నాకు రక్షణ కల్పించవలసిందిగా, మరియు నియోజకవర్గంలో అనేది అధికారిక రీచ్ లో కాకుండా ప్రతిరోజు 100 లారీల వరకు దొంగ సాఫ్ట్వేర్లతో దొంగ బిల్లులు సృష్టించేసి ఒక
ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఆమదాలవలస నియోజకవర్గం చెందిన ఎమ్మెల్యే ఏదైతే అందవరము లేకపోతే పర్లాము ఇంకా అక్కడ ఉన్నటువంటి ర్యాంపుల నుంచి వస్తున్నప్పుడు పెద్దపాటు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర రాత్రుల మీద వెళ్ళి ఆపేయడము, దూసి దగ్గర రాత్రుల మీద వెళ్ళి సింగూరు దూసి దగ్గర రీచ్ ఆపేయడము. మరి ఆ రోజు ఆపింది డబ్బులుకా లేకపోతే ఆ రోజు ఆపింది దేనికండి? ఆ రోజు వాటిని అడ్డుకుని ఈ రోజు వచ్చేసరికి మీరు ఏదైనా చేసినప్పుడు ఆ రోజు మీరు చేసింది రాజకీయము, ఈ రోజు వ్యతిరేకస్తులు ఎవరైనా దాని మీద ప్రశ్నిస్తే వాళ్ళ దొంగలు ఇంకోటి ఇటువంటిది. అయితే దీని మీద తమరు ఎటువంటి చర్యలు తీసుకొని భవిష్యత్తులో లోకాయుక్త అదేవిధంగా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా నదీ జలాల్లో ఎటువంటి బఫర్ జోన్ లో లేనిపోయిన మిషన్లు దించకూడనప్పటికి కూడా రోజు వందలాది మిషన్లు ప్రతి ఒక్క ర్యాంపులో 10-12 వేసి మీరు 210, 310, 260 భారీ మిషన్లతో చేసేస్తున్నారు. ఇటువంటి దానిలో మీరు ఏదైతే జిల్లా అధికారిగా మీరు ఉన్నారో, ఒక జిల్లా మ్యాజిస్ట్రేట్ గా మీరు ఉన్నారు కాబట్టి సార్ మీ దాని నుంచి డిపార్ట్మెంట్ ని పర్సనల్ గా మీరు ఏదైతే చూసి ఈ అక్రమ రవాణా జరుగుతున్నటువంటి వేల కోట్ల రూపాయలు ఏదైతే అవినీతి ఉందో దానికి అడ్డుకట్ట పడేలాగా ప్రజలు పడుతున్నటువంటి అవస్థలు, మౌలిక వస్తువుల్లో భాగమైనటువంటి కోటాను కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి రోడ్లు పాడైపోతున్నాయి కనుక ఈ రోజు ఆమదాలవలస నియోజకవర్గంలో లక్షల టన్నులు ఎత్తేసిన తర్వాత ఏ అధికారులు ఇరిగేషన్ ఏదైతే నీటిపారుదల శాఖ అధికారి కావచ్చు, మైన్స్ జిల్లా అధికారులు కావచ్చు, ఇటు పంచాయతీరాజ్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఆర్డీఓ గారు, తహసీల్దార్లు కావచ్చు, మీ అందరూ కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించి ఈ రోజు ఈ అనధికారికంగా ఏదైతే ఈ అక్రమ ఇసుక రవాణాకు మీరు కూడా పాత్ర వహిస్తున్నారు, వీళ్ళందరికీ సహకారం చేస్తున్నారు అనేది 1000% కూడా ఇదేదైతే నేను ఈరోజు ఫిర్యాదులో రాశానో, నేనైతే మాట్లాడుతున్నానో మీరు ఈ అక్రమ రవాణా ఈ వేల కోట్ల రూపాయల అక్రమ రవాణాకి మీ వంతు సాయం ఏదైతే ఆగస్టు నుంచి కూడా అంతకు ముందు ఏదో అడపా జరిగేది అప్పటి నుంచి కూడా అది 4 నెలలు, ఈ 9 నెలల కాలం నుంచి కూడా సుమారు అంతు ఆపు లేకుండా రోజు కోట్లాది రూపాయల అవినీతికి మీరు పరోక్షంగా సహకరించారు. మీ మీద కోర్టులను కూడా ఆశ్రయిస్తాం తప్ప దీన్ని విడిచిపెట్టేది లేదు. తిరిగి ప్రశ్నించే వారి మీద తప్పుడు కేసులు బనాయించడము, ఏదైతే అడిగితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా అండి? అడిగిన వాడికది వీడికిది అందరూ చేసేది. ఒక 10 మందికి ఉపాధి కల్పించడానికి ఈ నియోజకవర్గంలో లేదు. ఈరోజు ఇసుకే ఉపాధి అయిపోయింది. వాళ్ళు బ్రతకడానికి ఎవరైతే ఒక ట్రాక్టర్ తిప్పినోళ్ళు, లారీ తిప్పినోళ్ళు ఉసుకొల్పి వారికి ఒక సరైన మార్గంలో ఒక నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఒక సరైన మార్గంలో ఏదైతే 10 మందికి కానీ ఉపాధి కల్పించినటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ అవినీతిని రేపు మార్గదర్శకాలుగా కనిపిస్తే 100 కోట్లు 1000 కోట్లు అయింది, 1000 కోట్లు లక్షల కోట్లు అయ్యి ఈ రేపు భవిష్యత్తులో నాశనమయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. దీని మీద తక్షణమే జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఏదైతే దీనికి సహకరించినటువంటి పంచాయతీరాజ్, మైన్స్ అలాగే రెవెన్యూ ఈ అధికారులందరి మీద జిల్లా కలెక్టర్ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారం. ఏదైతే సోషల్ మీడియా ద్వారా యుద్ధం ప్రకటించామో దీనికి మీ వంతు సాయం చేసేసి దీన్ని షేర్ చేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్లేంత వరకు, అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సాయంగా ఈ సోషల్ మీడియా ఏదైతే ఇసుక అక్రమ రవాణా ఈ వేల కోట్ల రూపాయల అవినీతి మీద ఆమదాలవలస నియోజకవర్గంలో ఏదైతే చేస్తున్నటువంటి యుద్ధంలో మీ వంతు మీరు సాయం చేయాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.